కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. గ్యాస్ ఇష్యూ అయిపోయిందా మేడం? అదే సర్వీస్ సెంటర్కి కాల్ చేశారా? ఝాన్సీ చెప్పండి మేడం. ఝాన్సీ గారు, ఇక్కడేం పనిరా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అమ్మ అది ఏదో క్యాజువల్ గా మాట్లాడదామని. ఒంటరిగా ఉండే అమ్మాయితో క్యాజువల్ గా మాట్లాడేదేంటి? అదేంటమ్మా, అసలు ఏమైంది నీకు? లాస్ట్ టైం అంటే రాత్రని మాట్లాడొద్దన్నావు, మరి ఇది ఉదయమే కదా? ఏ టైం అయినా నువ్వు ఇక్కడికి రావాల్సిన పని లేదు, తనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే పద, టిఫిన్ చేద్దు గాని. అది కాదం, చెప్తున్నాను కదా, పద. వస్తున్నాను మావయ్య. గౌతమ్ అక్కడ కూర్చోవెళ్ళు. ఓ టిఫిన్ పెట్టుకోమలా. అలాగే మావయ్య. మామయ్య గారు, ఈరోజు మీకు సర్ప్రైజ్. ఈరోజు మృణాలిని వంట చేస్తోంది. అందుకేనా ఈరోజు న్యూస్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ శిక్ష? జీవితంలో ఏదైనా సాధించి చచ్చిపోదాం అనుకున్నాను, ఇలా టిఫిన్ తినిపించి చంపేద్దాం అనుకుంటున్నావా? వేడి వేడి జీడిపప్పు ఉప్మా రెడీ. డాడ్, మీకు జీడిపప్పు ఉప్మా అంటే చాలా ఇష్టం కదా, అందుకే నేనే స్వయంగా రెడీ చేశాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నాన్న సారీ నాన్న, ప్రతిరోజు మనసులో చేసుకునే ప్రార్థన ఈరోజు ఎందుకో పైకి వచ్చేసింది. అమ్మా మృణాల్ని చూస్తావేంటి, నాన్న కొట్టించు. నీ చేతి వంట తినాలని ఆయనకి జిహ్వచాపల్యం పెరిగిపోతుంది. చాలు, సరే కూర్చో. ప్రసాద్, లైఫ్ లో ఫస్ట్ టైం మృణాల్ని చేతి వంట తినబోతున్నాను. బావా, ఇదే లాస్ట్ టైం కాకుండా చూసుకో. రేయ్, నీ అపశకునపు మాటలు ఆపుతావా? అదేం లేదు నాన్న. నాన్న, ఎంతకీ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది కదా? నేనేదో క్యాజువల్గా అన్నానులే నాన్న. మీరు తినండి నాన్న, తినండి నాన్న. మృణాల్ని, ఈ ఉప్మా నువ్వే చేసావా? అవును డాడ్, నేనే చేశాను. ఎందుకు చేసావు, ఎందుకు చేసావు అసలు? రేయ్, ముందు కూర్చో. సంపాదించడం ఎలాగూ చేత కాదు, కూర్చొని తినడానికి కూడా ఏడుపా? వెరీ గుడ్ మృణాల్ని, నువ్వు ఇలాగే వంట పనిలోనూ ఇంటి పనిలోనూ శ్రద్ధ చూపించాలని, మెళకువలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. కమలలాగే నువ్వు కూడా చక్కని గృహిణిలా ఉండాలి. మావయ్య, మృణాల్ని అంత త్వరగా ఇతర విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించదు. చూపించిందంటే ఇట్టే నేర్చేసుకుంటుంది. డాడ్,
మీరొకసారి నేను చేసిన జీడిపప్పు ఉప్మా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తే నేను ఇంకా సంతోషిస్తాను డాడ్. తినట్రా. చంద్ర చంద్ర అయ్యో ఏమండి? ఏమైంది? అయ్యో అయ్యో ఏమండి? నా కడుపుని ఇంకా కాయ కూడా కాయలేదండి. ఏమండి? ఏమైందండి? అయ్యో ఏమండి? పద్మా చూడు ఏమైందో. ఏమండి? ఏమండి? చంద్ర అది ఓకే? ఓకే. అమ్మా తల్లి, నా మీద పాత కక్షలు ఏమైనా ఉంటే లేనిపోని కేసులు పెట్టి జైల్లో పెట్టించు. అక్కడ చెప్పకూడైనా తింటాను గాని నీ ఉప్మా కూడు తింటే నాకు పిండా కూడు పెట్టే పరిస్థితి వస్తుంది. దయచేసి అలా కిచెన్లోకి వెళ్ళి ఇలాంటి పాకశాస్త్ర ప్రయోగాలతో మా ప్రాణాలు తీకు. అమ్మో, జీవితంలో నాకు చాలా ఆశలున్నాయి. మృణాల్ని నాన్నని ఇంప్రెస్ చేయాలనే సంకల్పంతో నువ్వు ఇలా వచ్చిరాని వంటలు చేస్తే మేము తట్టుకోలేం. నీకు ఇలాంటి ఆశయాలుంటే ప్లీజ్ అవాయిడ్ చేసేయి. చూడు వాడిని ఉప్మా తిని ఎలా కొట్టుకుంటున్నాడు. వాడేదో గట్టి బాడీ కాబట్టి తట్టుకోగలిగాడు, లేదంటే కమల పసుపు కుంకలు ఏమైపోవాలి? మీరిద్దరూ ఓవర్ యాక్షన్ చేయకండి. అసలు మీరిద్దరూ నాకు బ్రదర్స్ కాదు, ఎనిమీస్. మీకు అసలు టేస్టే తెలీదు. ప్రసాద్, నువ్వు చెప్పు, ఎలా ఉంది? ఏంటి మృణాల్ని? జీడిపప్పు ఉప్మా. బానే ఉంది. బానే ఉందా బాగుందా? బాగుంది మృణాల్ని, నిజంగా బాగుంది. నీ మీదట్టు. మధ్యాహ్నం లంచ్లో, రాత్రి డిన్నర్లో కూడా ఇదే తినాలనుంది. ఎంత బాగుందో తెలుసా? తిరుపతి లడ్డు ప్రసాదం తిన్నంత హాయిగా ఉంది. ఇంకాస్త వడ్డించనా? అయ్యో, ఇది ఉంది కదా, ఇది తినేసాక నేనే అడిగి మరీ పెట్టించుకుంటాను, సరేనా? బావా, ఫ్లాప్ అయిన సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినట్టు మరీ ఇలా మాట్లాడుతున్నావేంటి? కమలా